నేను లోక సంబంధులు కానట్టును వారును లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధులు కారు. ఎవరు ఎవరు ఈ లోక సంబంధులు కారు? మనందరము. తర్వాత సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. తర్వాత నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవు నీ యందు నేనును ఉన్నలాగున వారియును మన యందును ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారు అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. తర్వాత మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి. ఏంటి ఆ మహిమ? ఒక మహిమని, గ్లోరీని యేసయ్యకి ఇచ్చాడంట. యేసయ్య ఆ గ్లోరీని మనకి ఇచ్చాడంట. ఏంటి ఆ గ్లోరీ? తర్వాత వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్టు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఏంటి ఆ మహిమ? ఏంటంటే ఆ మహిమ? మనల్ని ఎలాగ మారమంటున్నాడు? మన శరీరంలో నుంచి ఎవరిలాగా మారమంటున్నాడు? ఎలాగా? క్రీస్తులాగా మారమంటున్నాడు. మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడు? క్రీస్తు. అదే మనకిచ్చిన నామము.